హాయ్ ఫ్రెండ్స్, మనం నెవిల్ గోడార్డ్ రచించిన అట్ యువర్ కమాండ్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో మనం పార్ట్ 4లో ఉన్నాము. సో ఐ యామ్ అనే అవగాహన మన జీవితాన్ని మార్చే ఒక శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఈ వర్డ్స్లో, ఐ యామ్ అనే వర్డ్స్లో ఈ శక్తి మన అవగాహనలోనే దాగుంటుందన్నమాట. అంటే దాని సహాయంతో మనం కోరికల్ని సృష్టించుకోవచ్చు, అవసరమైన మార్పుని తీసుకురావచ్చు. సో ఇప్పుడు మనం ఒక 8 ముఖ్యమైన పాయింట్స్ని ఎలా అనుసరించాలి అనే ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందాము. చిన్న చిన్న ఉదాహరణలతోటి. మనం ఎప్పుడు ఏది కోరుకున్నా, ఏది అడిగినా కూడా ఒక విశ్వాసంతో అడగాలన్నమాట. ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ విత్ ఫెయిత్. అంటే ఉదాహరణకు మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు మనం వాస్తవంగా అది సాధ్యమవుతుంది, అది మన జీవితంలో తప్పకుండా వస్తుంది అని విశ్వసించాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనము అనుభవించగలుగుతాం, లేదంటే దాన్ని అందుకోగలుగుతాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అని అంటే కనుక, ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి కానీ మెరుగుపరచుకోవాలి మీరు కోరుకుంటున్నారనుకోండి, ఆ దిశగా మీరు విశ్వాసంతో అడగాలన్నమాట. ప్రతిసారి దానికి మీ మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఆల్రెడీ నా పరిస్థితి ఇప్పుడు నేను ఒకసారి అడిగాను కాబట్టి, లేదా ఒకసారి నేను ఇలా నా పరిస్థితి బాగవ్వాలి అని నేను అనుకున్నాను కాబట్టి అది బాగవుతుంది అన్నదాన్ని మనం విశ్వసించాలన్నమాట. మనకి సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి, విశ్వాసం అనేది మనకి ఒక మూలాధారం కింద. ఈ ఐ యామ్ అనే మాట ఎంతో శక్తివంతమైన పదం. మనకి ఒకవేళ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం అనుకోండి, ఐ యామ్ హెల్దీ అనే భావనలో ఉండాలన్నమాట. నా ఆరోగ్యం బాగుపడితే బాగుండు, ఇప్పుడు బాగాలేను అని అనుకునే దానికన్నా ఐ యామ్ హెల్దీ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనే భావనలోనే మనం ఎప్పుడు ఉండాలి. అప్పుడు నిజంగానే మన ఆరోగ్యం అన్నది మారిపోతూ ఉంటుంది. మన అవగాహన పెంచుకుంటూ ఉన్న కొద్దీ మనలో ఆ మార్పు జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఐ యామ్ అనే భావన ఏదైతే ఉందో, మీరు కోరుకున్న కోరికకి ఒక రూపం ఇచ్చి దానిని నిజం చేస్తుంది. మూడో పాయింట్ వచ్చేటప్పుడు కృతజ్ఞత ప్రదర్శించడం. ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనకి ఏదైనా కోరుకున్నప్పుడు అది వస్తే అప్పుడు ఆనందంగా ఉంటాము, అది వస్తే అప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండడం కాదు కదా. మనం ఏదైతే కోరుకున్నప్పుడు దాన్ని పొందే ముందే మనం ఎంతో కృతజ్ఞతా భావంతో మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు పూర్తిగా విశ్వసించినప్పుడు, అది మీ జీవితంలో వస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత థ్యాంక్ఫుల్నెస్గా, కృతజ్ఞతగా మీరు ఉండాలి. మీకు ఉదాహరణకు ఒక మంచి ఉద్యోగం కోరుకున్నారనుకోండి, ఇప్పటి నుంచే మీరు థ్యాంక్ యూ ఫర్ మై జాబ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ జాబ్. ఏదైతే జాబ్ నేను అనుకున్నానో దానికోసం థ్యాంక్ యూ. అది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇంకా అది వచ్చి చేరినప్పుడు మీకు ఎంత ఆనందంతో ఉంటారో అంతే ఆనందం ఇప్పటి నుంచి మొదలవుతుందన్నమాట. సో ఆ హయ్యర్ వైబ్రేషన్స్ అన్నవి మనం కోరుకున్న దానికి దగ్గరగా తీసుకెళ్తాయి అన్నమాట. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కృతజ్ఞత భావంతో ఎప్పుడు ఉండాలి. అండ్ జరిగిన తర్వాత కాదు, జరగక ముందర నుంచి కూడా ఈరోజు మనం కోరుకున్నామంటే ఇప్పటి నుంచి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి, అది మన లైఫ్లోకి వచ్చినందుకు. మనం ఈ చిన్న పాయింట్ మిస్ అయిపోతామన్నమాట. కృతజ్ఞత మనం చూపకపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ కోరిక కొంచెం రోజులు గడుస్తున్న కొద్దీ మనం మన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇది అవుతుందా లేదా, అవిశ్వాసం ఏదైతే ఉందో అది పోతుంది. దెన్ ఎప్పుడు చూసినా ఒక డౌట్లో ఉంటాం అనమాట, ఇది అవుతుందా లేదా అనేది. సో ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి. నెక్స్ట్ ఐ యామ్ అనేది ఐ యామ్ కాన్షియస్నెస్. అండ్ దాన్ని మేనిఫెస్టేషన్లో అసలు దాని రోల్ ఏంటి అంటే, ఐ యామ్ అనే ఆ స్థితిలో ఉండడం వల్ల నిజంగా మనం కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సృష్టించగలుగుతున్నాము అని చెప్తున్నారు. ఉదాహరణకు మీరు ప్రేమను కనుక కోరుకుంటున్నారనుకోండి, ఐ యామ్ లవ్డ్ అని అనుభవించాలి. మీరు దాన్ని పూర్తిగా అంగీకరించాలి. అది నన్ను ఎవరు ప్రేమించట్లేదు, లేకపోతే నాకు ప్రేమ దక్కట్లేదు అనుకునే దానికన్నా నేను పూర్తిగా ప్రేమించబడుతున్నాను అన్నది మనం విశ్వసించాలన్నమాట. అప్పుడు మన చుట్టూ కూడా ప్రేమ అన్నది ప్రత్యక్షమవుతూ ఉంటుంది.
ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అనమాట. వాట్స్ ఎవర్ యూ డిజైర్ వెన్ యూ ప్రే బిలీవ్ దాట్ యూ రిసీవ్ దెమ్. అంటే వాట్స్ ఎవర్ యూ డిజైర్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, వెన్ యూ ప్రే, మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో, ఏ విధంగా ప్రార్థిస్తున్నారో పూర్తి విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు బిలీవ్ దాట్, ఎప్పుడైతే మీరు పూర్తి విశ్వాసంతో దాన్ని ఇది జరుగుతుంది అని నేను విశ్వసిస్తున్నామో అప్పుడు యూ షల్ రిసీవ్ దెమ్, అది మీరు తప్పకుండా పొంది తీరుతారు అనేసి అనమాట. మీరు ఏదైతే భావిస్తున్నారో కోరుకుంటున్నారో దాన్ని పూర్తి విశ్వాసంతో అడిగినప్పుడు అండ్ పూర్తి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దాన్ని మనము అంతే నమ్మకం దానిపైన పెట్టినప్పుడు అది మనకి తప్పకుండా మన లైఫ్లో వచ్చి తీరుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేయడం, ప్రేయింగ్ విత్ కన్విక్షన్ అండ్ లివింగ్ ఇన్ ద డిజైర్డ్ స్టేట్. మనం కోరికలు అడిగేటప్పుడు మనకి ఇప్పటికీ దాన్ని పొందినట్లే భావించాలన్నమాట. అంటే ఈ క్షణానికి మనం పొందినట్టు భావించాలి. ఒకవేళ మీరు ఒక ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారనుకోండి, ఆ ప్రయాణాన్ని ముందే మనం గమనించి దానితో మునిగిపోవాలి. లైక్ ఆల్రెడీ మనం వెళ్ళిపోయాము, నిజంగా ఆ స్థితిలో ఉండాలనుకుంటే ఏ విధంగా అయితే మనకి హావభావాలు మనం వ్యక్తం చేస్తామో అవన్నీ మనము ఫీల్ అవ్వగలగాలి. ఇప్పుడు ఒక ప్లేస్కి వెకేషన్కి బీచ్కి వెళ్ళాలి అని అనుకోండి, ఆ బీచ్ వైబ్స్ని మనము లోపల నుంచి ఫీల్ అవ్వాలి, ఇప్పుడే జరిగిపోయినట్టు. అండ్ దానికి థ్యాంక్ఫుల్నెస్ చెప్పుకోవాలి. మీరు ఆ ప్లేస్కి రీచ్ అయినందుకు, మీ జర్నీ చాలా హ్యాపీగా ఉన్నందుకు, మీరు చాలా ఎంజాయ్ చేసినందుకు, మీ కళ నెరవేరినందుకు, చుట్టూ ఉన్న బ్యూటీని చూసినందుకు అండ్ నేచర్లో మీరు ఉన్నందుకు ముందే గ్రాటిట్యూడ్ అన్నది ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ ఎప్పుడో జరిగిపోయేది కూడా మీరు ఇప్పుడు జరుగుతున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అండ్ దైవ స్వరూపం, ద నేచర్ ఆఫ్ గాడ్, ఐ యామ్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ. ఈ ఐ యామ్ అనే పదం ఏదైతే ఉందో అది దైవంతో అనుసంధానమైన ఒక స్థితి అని చెప్పొచ్చు అనమాట. ఒక ఉదాహరణకు తీసుకుంటే, మనము ఒక కొత్త సామర్థ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం అనుకోండి, ఐ యామ్ వైజ్, నేను చాలా తెలివైన వాడిని అని భావిస్తూ ఉంటే ఆ తెలివిని మీలో పెంచుకోగలుగుతారనమాట. ఆ సమయంలో దైవం మీలోనే ఉందని అంగీకరించగలుగుతారు. మీరు దాని శక్తితో మీరు మీ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. మనము ఏదైతే విశ్వసిస్తామో అది మనం అవుతున్నామో అండ్ అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తుంది. దాని ద్వారా మనం కావాలనుకున్నది మనకి ఈజీగా అలైన్ అవుతుంది అనమాట. అలాగే ఏ విధంగా అయితే కృతజ్ఞత మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో, అలాగే క్షమించడం మరియు విడిచిపెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ లెటింగ్ గో. ఇతరులను క్షమించడం వల్ల నాకేంటి అని అనుకుంటున్నారు. ఇతరులను క్షమించడం వల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా లెట్ గో చేసేస్తాం అనమాట. వాళ్ళు విడిచిపెట్టేస్తాము. మన మెమరీస్లో ఉండరు. మీరు ఎవరితో అయినా బాధపడుతూ ఉన్నారనుకోండి, క్షణపడి చెప్పడం వల్ల మీ మనసు చాలా శుభ్రం అయిపోతుంది. అండ్ వారి బాధ నుంచి మనల్ని మనం విడిచిపెట్టేసుకుంటాము, వాళ్ళని కూడా విడిచేస్తాము. ఎంతో శాంతితో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న అవగాహన మరింత మెరుగుపరుచుకోవచ్చు అనమాట. అండ్ మన కాన్షియస్నెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం ఏ కక్షతోనే పెట్టుకున్నాం అనుకోండి, మన ఎనర్జీస్ ఎప్పుడు లోగా ఉంటాయి. అండ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని నుంచి మనం విడిపోయి ఇంకా దేని మీదో మన దృష్టి అంతా పెడతాం. మన దృష్టి ఎక్కడుంటే మన సృష్టి అక్కడే క్రియేట్ అవుతుంది కదా. అందుకని మనము ఎంత వీలైతే అంత క్షమించేసేయాలన్నమాట. మన మైండ్ని చాలా కంప్లీట్గా ప్యూర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఏమీ ఆలోచన లేని స్థితిలో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో వీలైనంత వరకు క్షమించి వదిలేసేయాలి. వాళ్ళనే కాదు, మనల్ని కూడా మనం క్షమించి వదిలేసుకోవాలి. అండ్ దానం, గివింగ్ టు గాడ్ విత్ ఇన్ యూ. దానం అనేది మనలో ఒక దైవాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే ఒక పద్ధతి అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు దానం చేయాలంటే నాకేమీ లేదు కదా అని అంటున్నారు. నాకేమీ లేదు అన్న దాంట్లోనే మీరు ఓటమిని ఒప్పుకున్నారు కదా. మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో, నాకు ఇది కావాలి, ఐ యామ్ గాడ్, ఐ యామ్ అ క్రియేటర్, నేను ఏదైనా సాధించగలుగుతాను అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా గివ్ బ్యాక్ మీరు ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు మీరు మీలోని వెలితిని వెతుక్కుంటే ఎలాగా? నేను ఐ యామ్ అబండెంట్ అని భావించినప్పుడు, ఐ యామ్ ఎవ్రీథింగ్ అని భావించినప్పుడు ఆ స్టేట్లో నాకు ఇంకా కొరత ఎక్కడుంది? సో నేను ఎంత తోచితే అంత ఇవ్వాలే తప్ప
ఎక్కడ కూడా నేను లోపల వెలితిలో నుంచి ఉండకూడదనమాట. మీరు ఐ యామ్ అబండెంట్ అని మీరు ఎప్పుడైతే భావిస్తారో మీరు అందించిన దానిని పొందడంలో ఒక నిజమైన శక్తిని అట్రాక్ట్ చేసినట్టు అవుతుందన్నమాట. మీరు కోరుకునే వాటిని ఇచ్చేటప్పుడు అవి మీ చుట్టూ కూడా చాలా వ్యక్తమవుతాయి. ఇప్పుడు ఐ యామ్ లవ్డ్, నాకు ప్రేమ లేదు అని అనిపించింది అనుకోండి, నేను ఇంకా ప్రేమని పంచాలన్నమాట. ఆ ప్రేమను పంచినప్పుడు ఏంటంటే నా చుట్టూ ఉన్నదంతా కూడా ప్రతిబింబం అంటాం కదా, ఆ ప్రతిబింబం అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ప్రేమ నా లోపలికి వస్తుంది. సో గివింగ్ బ్యాక్ మీకు ఇప్పుడే మీ లైఫ్లోకి అది వచ్చేయమనుకున్న ముందే మనమే దానికి గివ్ బ్యాక్ చేయాలన్నమాట. ఒక కంక్లూజన్లో మనం చెప్పుకోవాలి అని అంటే కనుక ఈ ఐ యామ్ అనే స్థితి ఏదైతే ఐ యామ్ స్థితిలో మనం ఎప్పుడు ఉండడం వల్ల అది యాక్చువల్గా చెప్పాలంటే ఐ యామ్ స్థితిలో ఉండడం మాత్రమే మన జీవితాన్ని ఒక మార్చే మార్గం అన్నమాట. అది మన ఆలోచనలు, మన విశ్వాసాలు మరియు అవగాహనలతో మార్పుల్ని తీసుకురావడం చాలా ఈజీగా అవుతుందన్నమాట. అండ్ మన కోరుకున్న జీవితాన్ని మనం ఆకర్షించగలుగుతాం చాలా క్విక్గా. కృతజ్ఞత ఏ విధంగా అయితే అవసరమో అలాగే క్షమాభావం అనేది కూడా ఆ విధంగానే అవసరము. అలాగే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికకి పూర్తి విశ్వాసంతో ఉండడం కూడా అంతే అవసరం. అండ్ అదొకటే కాకుండా మనం ఎంత విశ్వసిస్తామో అదే విధంగా దాని మీద పూర్తి నమ్మకం పెట్టాలి. అది నా లైఫ్లో వస్తుంది అండ్ చాలా సహజ సిద్ధంగా వస్తుంది అన్నది మనం నమ్మగలగాలి. కొంచెం కష్టమే అయ్యి ఉండొచ్చు ఇన్ని నమ్మేయడము, ఇంతలా మనల్ని ఐ యామ్ స్టేట్లో పెట్టుకోవడము. కానీ మనం చిన్న అడుగులు వేస్తూ పాజిటివ్గా ఉండాలన్నమాట. ఇందులో మోస్ట్ ఈజియెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో చెప్పిన గ్రాటిట్యూడ్. మీరు వీలైనంత ఎక్కువ థ్యాంక్ఫుల్నెస్తో ఉండండి. థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పుడు మీ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ లేదని అనుకోండి, మిగిలిన బోల్డెన్ రిలేషన్స్ ఉంటాయి కదా. మీకు బోల్డంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ ఉంటుంది, మదర్, ఫాదర్, లేకపోతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ నుంచి వచ్చే లవ్ బోల్డంత కదా. దానికి థ్యాంక్ఫుల్నెస్ చెప్పండి. అదే థ్యాంక్ఫుల్నెస్ ఇంకా పెరిగి మీరు కావాలనుకున్న, మీరు కోరుకున్న ఆ ప్రేమ మీకు దక్కుతుంది కదా. అండ్ పోనీ దానికి మీరు కావాలనుకున్న దానికి ఒక తోవలాగన్నా అది ఏర్పడుతుంది కదా. అండ్ అలాగే కాకుండా అది మీరు క్షమాభావన కూడా ఎక్కువ పెంచుకోవాలన్నమాట. ఎంత మనం క్షమించేస్తే అంత త్వరగా మనం మన పాత సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేస్తాం. దాన్ని విడిచిపెట్టేసినప్పుడు మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత స్టేట్ అండ్ మన లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది కదా, మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, అవి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. సో ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి మనం కావాలనుకున్నది ఏదైనా ఉంది అని అనుకుంటే దాన్ని ఈజీగా పొందగలుగుతాం. ఇప్పుడు కోరిక ఉందంటే ఏదో కోరికని ఏదో చేసేసేయాలని కాదు. ఇప్పుడు మనం ఐ యామ్ అనేది ఈ ప్రాక్టీసెస్లో ఐ యామ్ అనేది చాలా డీపెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే మనిషి కింద మనం ఉన్నప్పుడు మనకి ప్రతిరోజులోనూ మనం కొట్టుకెళ్ళిపోతున్నాం. లెగడం ఒక మ్యాట్రిక్స్ అంటారు కదా, ఒక వీడియో గేమ్ లాంటి దాంట్లో చిక్కుకుపోయి ఉన్నాము. రోజు అదే జరుగుతుంది. లేకపోతే సంథింగ్ మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు మన సహజ స్థితి ఏంటని మనకు తెలియదు. ఎప్పుడు చూసినా డబ్బుతో పరిగెట్టడమో ఇంకొకటో మన బుర్రలో ఏ రోజు మనం ప్రశాంతంగా ఉన్నదనేది లేనే లేదు. ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది మన గురించి మనమైతే అస్సలు కాదు. లేదా మనం అంతర స్థితితో మనం అనుసంధానమై ఉన్నాము అని అంటే అది కూడా కాదు. ఎప్పుడు చూసినా ఏదో పోయినట్టు. అంటే ఎంత సంపాదించినా ఒకప్పుడు చాలా చిన్న ఫ్యామిలీస్లో చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఎంతో హ్యాపీగా ఉంటాము. కానీ ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఇంకా సంపాదించాలో, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకన్నా నాకు తక్కువ ఉందనో భావనలోనో, లేకపోతే నేను ఇది తినలేకపోతున్నాను, అది తినలేకపోతున్నాను, అది తింటే బాగుండు, ఇది తింటే బాగుండు అనే ఆలోచనలతోనో ఎక్కువ సతమతం అయిపోతుంది. లేకపోతే వాళ్ళు చాలా మంచి బట్టలు వేసుకున్నా నేను వేసుకోలేదనో, లేకపోతే నేను వేసుకున్న బట్టలు నాకే నచ్చకో, నేను ఉంటున్న తీరు నాకే నచ్చుకో, ఇంకా ఏదో చెయ్యాలని. కానీ ఆ చెయ్యాలన్న ఆలోచనలోనే మొత్తం జీవితం వెళ్ళిపోతాను. లేకపోతే ఏదో ఒకటి అసలు మన సహజస్థితి అది కానే కాదు, అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం అనమాట. సో ఐ యామ్ అనేది చాలా చాలా గొప్ప ప్రిన్సిపల్ మన లైఫ్స్లో. ఆ ఐ యామ్ తత్వంలో ఉండడం, ఆ కాన్షియస్నెస్లో ఉండడం, ఆ కాన్షియస్ స్టేట్ నుంచి మనం వర్క్ చేయడము. ఐ యామ్ క్రియేటర్ ఏమంటారు, ఒక దైవత్వం నుంచి
మనం దైవం అని తెలుసుకోవడం, ఆ దైవత్వం నుంచి మనం వర్క్ చేయడము. ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వీడియో గేమ్లో కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంది, మనం ఆ గేమ్లో గెంతుతున్న ఒక పాత్రలాగా ఉన్నాం మనము. అదే ఐఆమ్ స్టేట్ని మనం పట్టుకుంటే కనుక ఆ వీడియో గేమ్ యొక్క బటన్స్ ఏవైతే ప్రెస్ చేస్తున్న హ్యాండ్ మనం కింద అవుతాం. అది డిఫరెన్స్ అని నాకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక రోజులో నేను చెప్పాలంటే, ఉదాహరణకి నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వరకు ఒక హడావిడి, టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఆబ్వియస్గా అన్నీ నా కోసం అన్నీ సిద్ధంగా ఉంటాయి. నేను అట్లా జస్ట్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ ఒక టెన్షన్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఒక డేలో తీసుకున్నామంటే నేను వెళ్ళే టైంకి అన్నీ సిద్ధంగా ఉంటాయి. వాటిని ప్యాక్ చేసుకొని జస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వర్క్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. లేదా పక్క వాళ్ళు, మన చుట్టూ చాలామంది జనాలు ఉంటారు. సో వాళ్ళ ముసుగులోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్ అదొక ప్లే కింద ఉండాలి. కానీ అదే జీవితం కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, మన చుట్టూ చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది అస్తమానం తింటూనే ఉంటారు. అదని చూస్తే ఇంక వీళ్ళకి వేరే పనేం లేదా, ఎప్పుడు చూస్తున్నా తింటూనే ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏమో నాకన్నా చాలా ధైర్యంగా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళలా ఉంటే బాగుండు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపించవచ్చు. లేదు అంటే చాలా ఆకలేస్తుంది అనుకోండి, 12 అయింది, అమ్మో ఇప్పుడు తినేస్తే ఎలాగా, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇంకా టైం అవ్వలేదు కదా, లంచ్ బ్రేక్ అవ్వలేదు కదా అనిపిస్తుంది. లేదా ఈవినింగ్ స్నాక్స్కి ఏం తిన్నాము, ఇంకా లంచే బ్రేకే అయి ఉండదు, ఈవినింగ్ స్నాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. లేదు అంటే ఈవినింగ్ ట్రావెల్ ఎలాగా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో, ఇంటికి ఎంత త్వరగా రీచ్ అవ్వగలుగుతామో, ఇంట్లో ఏమేమి పనులు ఉన్నాయో, అమ్మ ఏం చేస్తుందో, ఇంకా లైఫ్ ఏంటో, వేరే కంపెనీస్లో ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళకి ఇలాంటి వర్క్స్ ఏమి ఉంటాయా, వాళ్ళకి ఇలాంటి ఎన్వైరన్మెంటే ఉంటుందా, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ లైఫ్లో, ఇంకా ఏమేం చేయాలి, అందరూ హ్యాపీగా ఉండి నేను మట్టుకే ఇలా సాడ్గా ఉన్నానా, ఈ రకరకాలన్నమాట ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇందులో ఏదన్నా నాకు ఉపయోగపడేది ఉందా అంటే, నా సోల్ లెవెల్లో ఏదైనా ఉపయోగపడేది ఉందా? నాకైతే ఏది ఉపయోగపడింది అని అనిపించలేదు. ఈ బుక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా ఆలోచనలను నేనే గమనించుకుంటూ ఉన్నానన్నమాట. మీకు చెప్పినట్టే, మిమ్మల్ని ఎలా అయితే నేను ప్రాక్టీస్ చేయమన్నానో అలాగే నేను కూడా నా థాట్స్ని, నా బిలీఫ్స్ని, అండ్ నేను ఎలా తీసుకుంటున్నాను లైఫ్ని, నేను ఏ విధంగా చూస్తున్నాను, నా ఐఎమ్ స్టేట్ ఏ విధంగా ఉంది, ప్రతిదీ మనం చూస్తూ ఉంటే ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే నేను ఎవరి గురించో ఎక్కడో ఎవరో ఆనందంగా ఉన్నారంటే నేను ఆనందంగా లేను, నేను వెలుతులో ఉన్నాను అన్నది నేను అంగీకరించాలి కదా, పూర్తిగా అంగీకరించాలి దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతకన్నా మంచి స్థితికి వెళ్ళాలంటే ఫస్ట్ దాన్ని అంగీకరించగలగాలి. అలా మీకు ఎన్ని ఉన్నాయో మీకు మాత్రమే తెలుస్తాయి. ఆల్రెడీ నాకు తెలుసు నా ఫ్రెండ్స్ కన్నా మంచి మంచి కంపెనీస్లో నేను వర్క్ చేస్తున్నాను అన్నది. బట్ స్టిల్, అండ్ వాళ్ళేదో గ్రేట్గా ఉన్నారని కాదు, అందరికీ ఎవరి ప్రపంచంలో వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. కానీ మన ఫోకస్ ఎటు ఉంది అన్నది మెయిన్ ఇంపార్టెంట్ కదా. వేర్ ఈజ్ మై ఫోకస్, నేను ఎప్పుడు ఐఆమ్ స్టేట్లో ఎలా ఉన్నాను. సో ఈ ప్రాసెస్లో ఆ థాట్స్ని కానీ, ఆ ఆలోచనలు కానీ, ఆ భావాలు కానీ చెక్ చేయడం అనే ప్రాసెస్లో వీలైనంత వరకు నేను చాలా సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. జస్ట్ మాట్లాడడమే కాదు, మైండ్లో కూడా చాలా సైలెంట్గా ఉండడానికి. ఒకవేళ నాకు టైం దొరికితే చాలా నిదానంగా సైలెంట్గా నడుస్తున్నాను. చాలా అడుగు వేస్తూ నడుస్తారంటారు కదా, అలా అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మైండ్ని కామ్ చేయడానికి, నా రీఫోకస్ చేసుకోవడానికి, మనల్ని మనం రీవాల్యుయేట్ చేసుకోవడానికి. మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము ఎక్కడో, దాన్ని తీసేసి ఐఆమ్ వెల్దీ, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ కరేజియస్, ఐఆమ్ ఇన్నఫ్. ఎంత తింటామండి బాబు, ఎప్పుడు చూసినా తిండి మీదే ఉంటుంది ధ్యాస అంతా. అమ్మ ఇంటికి వెళ్తే ఏం వండి పెడుతుందో, పొద్దున్న తిని ఉంటాము, అది మళ్ళీ మధ్యాహ్నానికి నచ్చదు. తినడమే లైఫా అని ఒక్కొక్కసారి అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ లైఫ్. అసలు ఫుడ్ కన్నా ఎక్కువ ఏముంది లైఫ్లో. మనం సైలెంట్ మైండ్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫుడ్
వాట్ వీ కెన్ గివ్ ఫర్ లైఫ్. ఒక సైలెన్స్, ఒక చాలా కామ్ స్టేట్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు మనం అవగాహనలోకి వస్తూ ఉంటుంది అది. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫుడ్ ఫర్ లైఫ్. సో ఫైండ్ అవుట్ ఏది మీకు సెట్ అవుతుంది, ఏ ప్రాక్టీస్ మీకు బెటర్గా మిమ్మల్ని ఐఎం స్థితికి తీసుకెళ్తుంది అనేది మీరు ప్రాక్టీస్ చేసి షేర్ చేయండి ఏదైనా ఉంటే కనుక. థ్యాంక్ యూ.